హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తంతుల. ఈరోజు మనం డేటా హ్యాండ్లింగ్కి సంబంధించి వర్క్షీట్ 49 వర్క్షీట్ 50 ప్రాబ్లమ్స్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అనే గ్రంథ రచయిత. మొదటి ప్రశ్న, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 పిసి మహల్నోబిస్, ఆప్షన్ 2 ఆర్ఏ ఫిషర్, ఆప్షన్ 3 సిఆర్ రావ్, ఆప్షన్ 4 శ్రీధరాచార్యుడు. సరైన సమాధానం సిఆర్ రావ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, పిసి మహలనోబిస్కు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు, ఆప్షన్ 2 కలకత్తాలో సాంఖ్యక శాస్త్ర ప్రయోగశాలని ప్రారంభించారు, ఆప్షన్ 3 జాతీయ శాంపిల్ సర్వేలను రూపొందించాడు, ఆప్షన్ 4 థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ గ్రంథకర్త. ఇందులో సరికానిది ఏది అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు పిసి మహల్నోబిస్ అనేది సరి అయినదే. కలకత్తాలో ఇతను సాంఖ్యక శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడం కూడా సరి అయినదే. జాతీయ శాంపిల్ సర్వేలను రూపొందించింది కూడా పిసి మహల్నోబిసే. మరి థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ గ్రంథకర్త అని చెప్పి ఇచ్చారు. ఇది సరికానటువంటి అంశము. థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ గ్రంథకర్త డాక్టర్ సిఆర్ రావ్ గారు. డాక్టర్ సిఆర్ రావ్ గారు. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరికానిది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రముఖ సాంఖ్యక శాస్త్రజ్ఞుడు డాక్టర్ సిఆర్ రావ్ గురించి సరికాని ప్రవచనం అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 1 థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ గ్రంథ రచయిత, ఆప్షన్ 2 క్రామర్ రావ్ ఇన్ఈక్వాలిటీ మరియు ఫిషర్ రావ్ థియరీ అనే సిద్ధాంతాలను రూపొందించాడు. భారతదేశానికి చెందిన ప్రముఖ సాంఖ్యక శాస్త్రజ్ఞుడు. అలాగే ఆప్షన్ 4 భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు. సరైన సమాధానాన్ని మనం గుర్తించినట్లయితే ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరి అయినదే. థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ గ్రంథ రచయిత అనేది కరెక్టే. అలాగే క్రామర్ రావ్ ఇన్ఈక్వాలిటీ మరియు ఫిషర్ రావ్ థియరీ అనే సిద్ధాంతాలను రూపొందించింది కూడా సిఆర్ రావ్ గారే. అలాగే ఆయన భారతదేశానికి చెందిన ప్రముఖ సాంఖ్యక శాస్త్రజ్ఞుడు. ఇది కూడా సరి అయినదే. కానీ భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అనుట మాత్రం సరికాని అంశము. భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు పిసి మహలనోబిస్. పిసి మహలనోబిస్ అనే అతను. సో ఆప్షన్ 4 అనేది సరికాని ప్రవచనం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే పిసి మహలనోబిస్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆద్యంతాలు లేని సృష్టిని కొలవగలిగేది ఏనాటికైనా సాంఖ్యక శాస్త్రమే అన్నది ఎవరు అంటే సోక్రటీస్ అనే అతను ఆద్యంతాలు లేని సృష్టిని కొలవగలిగేది ఏనాటికైనా సంఖ్యాశాస్త్రమే అని చెప్పి తెలియచేశాడు. సో ఆప్షన్ 3 సోక్రటీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే సర్ రోనాల్డ్ ఏ ఫిషర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటే పిసి మహల్నోబిస్. ఓకేనా. సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటే సర్ రోనాల్డ్ ఏ ఫిషర్. నెక్స్ట్ వన్, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఏదైనా విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వర్గీకరించి సంక్షిప్త వివరణలతో విశ్లేషణలు చేసి రాబట్టిన ఫలితాలను ఉపయోగించి ఖచ్చితమైన నిర్ణయాలని తీసుకునేటువంటి శాస్త్రము ఏది అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 1 భౌతిక శాస్త్రము, ఆప్షన్ 2 తార్కిక శాస్త్రము, ఆప్షన్ 3 సాంఖ్యక శాస్త్రము, ఆప్షన్ 4 గణిత శాస్త్రము. ఇక్కడ సరి అయిన సమాధానం సాంఖ్యక శాస్త్రం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టాటిస్టిక్స్ అన్న పదం ఏ పదాల నుంచి ఉద్భవించింది అని చెప్పి ఇచ్చారు. స్టాటిస్టిక్స్ అనే ఆంగ్ల పదము స్టాటస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి, స్టాటిస్టా అనేటువంటి ఇటాలియన్ పదం నుంచి, స్టాటిస్టిక్ అనేటువంటి గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది. సో ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. స్టాటస్ అనేది లాటిన్, స్టాటిస్టా ఇటాలియన్, స్టాటిస్టిక్ అనేది గ్రీకు. సో ఇవన్నీ రైటే. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, స్టాటిస్టా అనేది ఏ భాషా పదం అంటే ఇటాలియన్ పదము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
స్టాటిస్టిక్ అనే పదానికి అర్థం ఏంటి అంటే రాజ్యము. స్టేటస్ లేదా స్టాటిస్టా లేదా స్టాటిస్టిక్ అంటే రాజ్యము అనే అర్థం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వర్క్షీట్ 50లోని మొదటి ప్రశ్న, అవరోహణ సంచిత పౌనపున్యము క్రింది వానిలో దేనితో సంబంధం కలిగి ఉంటుందంటే దిగువ హద్దుతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆరోహణ సంచిత పౌనపున్యం అయితే ఎగువ హద్దుతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక్కొక్క తరగతిలోని అంశాల సంఖ్యను ఆ తరగతి యొక్క డాష్ అంటారు అని చెప్పిచ్చారు. పౌనపున్యం అంటారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక్కొక్క తరగతిలోని అంశాల సంఖ్యని ఆ తరగతి యొక్క పౌనపున్యం అంటారు. నెక్స్ట్ వన్, 0 to 15, 15 to 30, 30 to 45, 45 to 60, 60 to 75 తరగతుల సంచిత పౌనపున్యాలు వరుసగా 5, 13, 22, 45, 51 అయిన 30 to 45 తరగతి పౌనపున్యము. చూడండి, ఇక్కడ సంచిత పౌనపున్యాలు ఇచ్చారు కాబట్టి 0 to 15 వచ్చేసి 5 అవుతుంది. 15 to 30 వచ్చేసి 13 - 5 8 అవుతుంది. అలాగే నెక్స్ట్ 30 to 45 22 - 13, 22 - 13 వచ్చేసి 9 అవుతుంది. ఇక్కడ అడిగింది కూడా 30 to 45. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అని చెప్పిచ్చారు. ఆప్షన్ 1, మినహాయింపు తరగతుల్లో అవధులు హద్దులు సమానంగా ఉంటాయని చెప్పిచ్చాడు. ఇది సరి అయిన సమాధానమే. నెక్స్ట్, సమ్మిళిత తరగతుల హద్దులతో మినహాయింపు తరగతులు ఏర్పడును. ఇది కూడా సరి అయినదే. సమ్మిళిత తరగతుల హద్దులతోటే మినహాయింపు తరగతులు అనేవి ఏర్పడతాయి. అలాగే మినహాయింపు తరగతులు ఒకదానిపై మరొకటి అతిపాతం చెందుతాయి. ఇది కూడా సరి అయినదే. ఇక 4వ చూడండి, మినహాయింపు తరగతులు అనేవి విభాజిత శ్రేణులు అని ఇచ్చారు. కాదమ్మా, మినహాయింపు తరగతులు అనేవి అవిభాజిత శ్రేణులు. సో ఆప్షన్ 4 అనేది సరికాని అంశము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆరోహణ సంచిత పౌనపున్యం అనగా ఆప్షన్ 1, ఒక తరగతి యొక్క దిగువ హద్దు కంటే ఎక్కువ విలువ గల దత్తాంశంలోని అన్ని రాసుల సంఖ్య. ఆప్షన్ 2, ఒక తరగతి యొక్క దిగువ హద్దుకు సమానము లేక అంతకన్నా ఎక్కువ విలువ గల దత్తాంశంలోని అన్ని రాసుల సంఖ్య. ఆప్షన్ 3, ఒక తరగతి యొక్క ఎగువ హద్దు కన్నా తక్కువ విలువ గల దత్తాంశంలోని అన్ని రాసుల సంఖ్య. ఇది సరి అయినది. ఆరోహణ సంచిత పౌనపున్యం అంటే ఒక తరగతి యొక్క ఎగువ హద్దు కన్నా తక్కువ విలువ గల దత్తాంశంలోని అన్ని రాసుల సంఖ్య. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విలీన తరగతులకు సంబంధించి సరికానిదేది అన్నాడు. చూడండి, ఆప్షన్ 1, 1 to 10, 11 to 20, 21 to 30 అండ్ సో ఆన్ విలీన తరగతులకు ఒక ఉదాహరణ. ఇది సరి అయినదే. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ 10 ఇక్కడ 11 డిఫరెంట్గా ఉన్నాయి కదా, కాబట్టి ఇది విలీన తరగతులే. నెక్స్ట్, తరగతులు ఒకదానిపై మరొకటి అతిపాతం చెందుతాయి. ఇది తప్పు అనమాట. ఒకదానిపై మరొకటి అతిపాతం చెందు. ఇదే సరికాని అంశం. అవధులు హద్దులు వేరుగా ఉండును. ఇది కూడా సరైన అంశమే. వీటిని సమ్మిళిత తరగతులు లేదా విభాజిత శ్రేణి అనవచ్చు. ఇది కూడా సరి అయినదే. సరికానిది తరగతులు ఒకదానిపై మరొకటి అతిపాతం చెందును అనేది సరికానటువంటి అంశము. నెక్స్ట్ వన్, ఒక పౌనపున్య విభాజనంలోని తరగతులు 1 to 8, 9 to 16, 17 to 24 అయినా క్రింది వానిలో సరికానిది ఏది అన్నాడు. 9 to 16 తరగతి యొక్క దిగువ హద్దు అన్నాడు. 9 to 16 దిగువ హద్దు 9. ఇక్కడ చూడండి, 8 + 9/2 అంటే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఇచ్చారు? 9.5 అని ఇచ్చారు. కాబట్టి ఇదే సరికానిది అనమాట. అలాగే 7 to 24 యొక్క ఎగువ హద్దు అంటే 24 + 25/2 అంటే 24.5. ఇది సరి అయింది. నెక్స్ట్, తరగతి అంతరం 8 అని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా సరి అయినదే. 1 to 8 8 ఉంటాయి. 9 to 16 8 ఉంటాయి. అంటే 9 - 1 8, 16 - 8 8 అట్లా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్, 1 to 8 తరగతి యొక్క మధ్య విలువ అన్నాడు. 1 + 8/2 4.5. ఇది కూడా సరి అయినది. సరికాని అంశం ఏంటంటే 9 to 16 తరగతి యొక్క దిగువ హద్దు 9.5 కాదు 8.5. కాబట్టి ఇది సరికాని అంశము. నెక్స్ట్ వన్, మొదటి 100 సహ సంఖ్యల్లో గల ప్రధాన సంఖ్యల వ్యాప్తి ఎంత అన్నాడు. ప్రధాన సంఖ్యల్లో చిన్నది 100 లోపు 2, పెద్దది వచ్చేసి 97. కాబట్టి ఇక్కడ వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ
97 మైనస్ 2 95. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వర్గీకృత పౌనపున్య విభాజనంలోని తరగతులు 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 యొక్క పౌనపున్యాలు వరుసగా 7, 5, 8, 2, 13 అయినా 30, 40 తరగతి యొక్క అవరోహణ సంచిత పౌనపున్యం అన్నాడు. కాబట్టి కింద నుంచి చూసుకోవాలి. కిందది 13 కాబట్టి దీనికి 13 ఉంటుంది. 30 to 40కి 13 + 2 ఎంతమ్మా 15. సో 15 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది సరి అయిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక నిర్ణయం తీసుకొనుటకు సహాయపడు సంఖ్యాత్మక లేదా వివరణాత్మక సమాచారాన్ని ఏమంటారని ఇచ్చారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సహాయపడు సంఖ్యాత్మక లేదా వివరణాత్మక సమాచారాన్ని దత్తాంశము అని చెప్పి అంటారు. ఇక్కడ దత్తాంశం అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తరగతి యొక్క దిగువ హద్దు 20, మధ్య విలువ 26 అయితే ఎగువ హద్దు అన్నారు. అంటే 20 + x/2 = 26. అంటే 20 + x = 52. 20 + x = 52. x = 52 - 20 32 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ దిగువ హద్దు ప్లస్ ఎగువ హద్దు బై 2 = మధ్య విలువ వేసాం అనమాట. నెక్స్ట్ వన్, 15 to 25 తరగతి అవరోహణ సంచిత పౌనపున్యం 40, 25 to 35 తరగతి అవరోహణ సంచిత పౌనపున్యం 28 అయినా 15 to 25 తరగతి పౌనపున్యము. చూడండి, ఇక్కడ అవరోహణ సంచిత పౌనపున్యాలు ఇచ్చారు. 15 to 25 40, 25 to 35 28 కాబట్టి 15 to 25 కనుక్కోవాలి కాబట్టి 40 - 28 12 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశం యొక్క వ్యాప్తి 29 అలాగే తరగతి అంతరం 5 అయినా ఆ దత్తాంశమునకు తయారు చేసిన వర్గీకృత పౌనపున్య విభాజనం తరగతుల సంఖ్య అన్నాడు. తరగతుల సంఖ్య = వ్యాప్తి బై తరగతి అంతరం. 29/5 29/5 అంటే ఆల్మోస్ట్ 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. 5.1 వచ్చినా సరే తర్వాత విలువ తీసుకోవాల్సిందే 6. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొన్ని తరగతుల మార్కులు అంటే మధ్య విలువలు ఇచ్చారు. 7, 15, 23, 31, 39, 47 అయితే 4వ తరగతి ఏది అన్నాడు. దీని నుంచి మనం హెచ్ కనుక్కోవచ్చు. 15 - 7 ఎంతమ్మా 8. 23 - 15 అయినా 8. ఓకేనా. అయితే ఇక్కడ 4వ తరగతి కనుక్కోమన్నాడు కాబట్టి x4 అంటే ఎంతమ్మా ఇక్కడ 31 మైనస్ h/2 h/2 అంటే 8/2 8/2 అంటే ఎంతమ్మా 4. 31 - 4 ఎంత 27 అవుతుంది. అలాగే x/4 ప్లస్ h/2 అంటే 31 + 4 35. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 వరుస తరగతుల దిగువ హద్దుల లేదా ఎగువ హద్దుల తేడాను ఏమంటారు. తరగతి అంతరం అంటారు, తరగతి పొడవు అంటారు, తరగతి వెడల్పు అంటారు. ఇక్కడ తరగతి అంతరం అని ఇచ్చారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 0 to 9, 10 to 19, 20 to 29 వంటి తరగతులు వీటిని విలీన తరగతులు అంటారు. అలాగే అతిపాతం చెందవు కాబట్టి సమ్మిళిత తరగతులని కూడా అంటారు. కాబట్టి ఆప్షన్ 4 1 లేదా 2 అనేది సరి అయిన సమాధానం. నెక్స్ట్ వన్, 0 to 10, 10 to 20, 20 to 30 వంటి తరగతులు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 విలీన తరగతులు, ఆప్షన్ 2 సమ్మిళిత తరగతులు, ఆప్షన్ 3 మినహాయింపు తరగతులు, ఆప్షన్ 4 1 మరియు 2 ఇవి మినహాయింపు తరగతులు లేదా అవిభాజిత శ్రేణి అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్, ఒక పౌనపున్య విభాజనం యొక్క తరగతులు 1 to 8, 9 to 16, 17 to 24, 25 to 32, 33 to 40 అయినా ఆ తరగతి అంతరం అన్నాడు. ఎగువ హద్దుల తేడా కానీ దిగువ హద్దుల తేడా కానీ కనుక్కోవచ్చు. 9 - 1 8 లేదా ఎగువ హద్దుల తేడా 16 - 8 8. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15 to 18, 19 to 22, 23 to 26 తరగతుల్లోని 19 to 22 తరగతి యొక్క దిగువ అవధి అన్నారు. అవధి అనేది 19 అవుతుంది. హద్దు అయితే 18 + 19/2 18.5 అయింది. కానీ ఇక్కడ అవధి అన్నారు కాబట్టి 19 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో 30 to 40 తరగతి పౌనపున్యం అడిగారు. ఇక్కడ ఇవన్నీ కూడా విద్యార్థుల సంఖ్య ఇచ్చారు.
పొందిన మార్కులు ఇచ్చారు. ఇప్పుడు 50 లేదా అంతకన్నా ఎక్కువ అంటే 50 to 60 డైరెక్ట్గా 42 రాస్తాం. ఇక్కడ 40 లేదా అంతకన్నా ఎక్కువ అంటే 40 to 50. 48 - 2 ఎంతమ్మా? ఇది 6 అవుతుంది. అలాగే 30 to 40 ఇది అవుతుంది అనమాట. 51 - 48 ఇది వచ్చేసి 51 - 48 కాబట్టి 3 అవుతుంది. ఇక్కడ అడిగింది కూడా పై పట్టిక నుంచి 30 to 40 తరగతి పౌనపున్యమే కాబట్టి ఆప్షన్ 1 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మార్కులు విద్యార్థుల సంఖ్య ఇచ్చి పై పౌనపున్య పట్టికలో అధిక పౌనపున్యం గల తరగతి అని చెప్పి ఇచ్చారు. మనకు ఆ టేబుల్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది విద్యార్థుల సంఖ్య అనేది ఆరోహణ సంచిత పౌనపున్యంలో ఇవ్వబడింది అని చెప్పి. ఇక్కడ 25 అంతకన్నా తక్కువ 15. ఇక్కడ ఇది 24 అంటే 24 - 15 అంటే ఎంత? 24 - 15 అంటే 9. ఇది 0 to 25 అనమాట. ఇది ఓకేనా? 15. ఇది వచ్చేసి 25 to 15 9. తర్వాత 50 to 75. 42 - 24 వచ్చేసి 18 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 100 కన్నా తక్కువ అన్నాడు. అంటే ఏంటి? 75 to 100. ఇక్కడ 50 - 42 ఎంత? 8. ఇక్కడ ఏం అడిగారంటే పై పౌనపున్య పట్టికలో అధిక పౌనపున్యం గల తరగతి అన్నాడు. ఏంటమ్మది? 50 to 75. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరగతి అంతరము పౌనపున్యాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ పై పట్టిక నుంచి 30 to 40 తరగతి యొక్క ఆరోహణ సంచిత పౌనపున్యం అన్నారు. పౌనపున్యాలు ఇచ్చి ఆరోహణ కనుక్కోమన్నారు. ఆరోహణ అంటే ఇటు నుంచి చూసుకోవాలి. 20 ఇక్కడ కదా, దీనికి కదా అడిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాడ్ చేయాలి. 25 40 60 120. చూడండి, 25 45 70 130 120 250 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 to 10 11 to 20 21 to 30 31 to 40 తరగతుల్లో 1 to 10 తరగతి యొక్క ఎగువ హద్దు అని చెప్పి అన్నారు. 1 to 10 యొక్క ఎగువ అవధైతే 10 అవుతుంది. హద్దు అన్నప్పుడు ఈ రెండింటి యొక్క సరాసరి కనుక్కోవాలి. 10 + 11/2 10.5. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గణిత పరీక్షలో 20 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఈ విధంగా ఇవ్వబడినవి. 8 1 2 6 5 5 0 1 9 7 8 0 5 3 8 10 10 7 8 4. వీటి నుండి 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య అని చెప్పి ఇచ్చారు. చూడండి, 5 లేదా అంతకంటే ఎక్కువ అంటే 5 కూడా తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. సో 13 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 to 10 11 to 20 21 to 30 అండ్ సో ఆన్ తరగతుల్లో 11 to 20 తరగతి యొక్క దిగువ హద్దు ఎగువ హద్దు తరగతి మార్కులు వరుసగా. ఇక్కడ హద్దులే అడిగారు, దిగువ హద్దు అడిగారు, ఎగువ హద్దు అడిగారు, తరగతి మార్కులు అడిగారు. దిగువ హద్దు 11 to 20కే కదా అడిగింది కాబట్టి 10 + 11/2 10.5 అవుతుంది. దిగువ హద్దు వచ్చేసి 10.5, ఎగువ హద్దు వచ్చేసి 20.5. ఈ రెండింటికి చూసుకోవాలి. తర్వాత ఏమడిగారు? తరగతి మార్కులు అడిగారు. 11 + 20 31 31/2 31/2 అంటే ఏమొస్తుంది? 15.5 వస్తుంది. సో 10.5 20.5 15.5. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 0 to 5 5 to 10 10 to 15 15 to 20 20 to 25 తరగతుల ఆరోహణ సంచిత పౌనపున్యాలు వరుసగా 5, 8, 13, 21, 30 అయిన 10 to 15 తరగతి పౌనపున్యము మరియు అవరోహణ సంచిత పౌనపున్యాలు వరుసగా అన్నాడు. సో ఇది 5 ఉంది కాబట్టి డైరెక్ట్గా 5 రాసుకోండి. నెక్స్ట్ ఎంత ఉంది? 8 8 - 5 ఎంతమ్మా? 3. నెక్స్ట్ 17 - 8 9. సో 10 to 15 9 కలిగింది ఇది ఒక్కటే. అలాగే అవరోహణ సంచిత పౌనపున్యం కనుక్కోమన్నారు. చూడండి, నెక్స్ట్ వచ్చేసి 17 తర్వాత ఏమి ఇచ్చారమ్మా? 21 ఇచ్చారు. 21 - 17 ఎంత? 4 అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 30 - 21 9 వస్తుంది. సో అవరోహణ సంచిత పౌనపున్యం ఏమైతే చూద్దాం. 9 + 4 13 9 + 4 13 13 + 9 22. సో 9, 22. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10 మార్కులకు నిర్వహించబడిన ఒక నిర్మాణాత్మక మూల్యాంకనం తెలిపే
ఒక రాసుల భారత్వ పట్టికలో 6 మార్కులకు ఎదురుగా గణచిహ్నాల స్థానంలో ఇలా బాక్సులుగా ఇచ్చారు. అయినా 6 మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత అని చెప్పి ఇచ్చాడు. చూడండి, ఇది 1 2 3 4 5 ఉన్నాయి. 5 ప్లస్ 1 2 3 4 5 ప్లస్ 1 2. సో 5 ప్లస్ 5 ప్లస్ 2 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరగతి మార్కులు పౌనపున్యాలు ఇచ్చి పై వర్గీకృత పౌనపున్య విభాజనానికి మినహాయింపు తరగతులు నిర్మించిన తరగతి మార్కు 26ను కలిగి ఉన్న తరగతి ఏది అని చెప్పి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ముందు తరగతి అంతరం హెచ్ కనుక్కుందాం. హెచ్ ఏమైందంటే 18 - 10 8 అవుతుంది. సో 26కి కదా కనుక్కోమంది. సో 26 మైనస్ h/2. 26 మైనస్ h/2 అంటే 8/2 అంటే 2. 26 - 2 ఎంతమ్మా? 24 అవుతుంది. అలాగే 26 ప్లస్ h/2 అంటే 26 ప్లస్ 8/2 అంటే 28 అవుతుంది. కాబట్టి 24 అనే నుంచి 28 వరకు అనేది తరగతి అవుతుంది అన్నమాట. ఇక్కడ 24 to 28 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరగతి మార్కులు పౌనపున్యం ఇచ్చారు. పై పట్టికలో పౌనపున్యము 12ను కలిగి ఉన్న తరగతి యొక్క యథార్థ హద్దులు. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ హెచ్ కనుక్కుందాం. హెచ్ ఏమవుతుంది? 11 - 5. 11 - 5 ఎంతమ్మా? 6 అవుతుంది. హెచ్ వచ్చేసి 11 - 5 6 అవుతుంది. దాని నుంచి h/2 ఏమవుతుంది? 3 వస్తుంది. ఇక్కడ 12కు సంబంధించి 12ను కలిగి ఉన్న తరగతి యొక్క యథార్థ హద్దులు అన్నాడు. కాబట్టి 12కు సంబంధించి ఏముందమ్మా? తరగతి మార్కు 23 ఉంది. కాబట్టి 23 - 3. 23 - 3 ఏమవుతుంది? 20 అవుతుంది. అలాగే 23 + 3 ఏమవుతుంది? 26. 22 26 ఎక్కడుందో చూడండి, ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నము అని చెప్పిచ్చాడు. 7కు సంబంధించి చూడండి, ఇక్కడ 4 అయిపోయిన తర్వాత మనం ఇలా గీత గీయాలి, అడ్డు గీత. చూడండి, నిలువు గీతలు 4 అయిపోయాక అడ్డు గీత గీయాలి. 5 6 7. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.